వెల్కమ్ టు ఆర్టీఐ తెలుగు న్యూస్. మంచిర్యాల జిల్లా లక్షపేట మండలంలో మృతి చెందిన రైతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వం తరపున వారికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం రాత్రి లక్షపేట మండలంలోని కురిసిన అకాల వర్షానికి తాము పండించిన వరి ధాన్యాన్ని వర్షం బారి నుండి కాపాడుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు గోడ కూలి మృతి చెందిన రైతులు గండారపు వెంకటేష్, తనుగుల అభిరామ్, తనుగుల నాగరాజు, నెలికి లచ్చన్న అనే 4 రైతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపాలిటీ పరిధిలోని ఊత్కో చౌరస్తా వద్ద గల జాతీయ రహదారిపై మృతుల కుటుంబ సభ్యులతో కలిసి రాస్తారోకో నిర్వహించిన బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మృతి చెందిన రైతు కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఒక్కొక్క కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు వీళ్ళ డిమాండ్ చెప్పండి. 50 లక్షలు మాకు వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ క్రిమినల్ కేసు కావాలి. వాళ్ళ మీద క్రిమినల్ కేసు, మీ అధికారులు ఒకటి బాబు మర్డర్ కేసు. మీరు ఆర్డీఓ కదా బాబు, ధాన్యం తూకం ఇచ్చిన తర్వాత 24 గంటల తూకం ఇచ్చిన ధాన్యాన్ని తరలించాలి. తరలించకపోవడం ఇది సంబంధిత అధికారుల బాధ్యత, ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్ బాధ్యత. ఏదైనా దురదృష్టకర సంఘటన అది పక్కన దురదృష్టం కాదు, నీ వైఫల్యం పెట్టుకొని చూస్తూ ఉంటావేంటాయా? నీ వైఫల్యం పెట్టుకొని చూస్తూ ఉంటావేంటాయా? ఇప్పుడు ఒకవైపు ఏదైతుందో ఒక్క నిమిషం అన్న, 24 గంటలు కూడా తరలించకపోవడం నీ ఫెయిల్యూర్, నీ వైఫల్యం. సావుకు నువ్వు కారకుడివి అంటున్నాను. అంతకుడివి నువ్వు సావుకు కారకుడు. దురదృష్టం ఏం దురదృష్టమే? ఇది ప్రకృతి కాదు. అన్నెండు రోజుల కింద కాంతి ఆడియో గారు వర్షాన్ని మనం ఆపలేం, వర్షాన్ని వెళ్ళిపోవచ్చు. ఒక్క నిమిషం ఈ బట్టల కలెక్టర్ వెంటనే చనిపోయిన రైతు కుటుంబాలకు నష్టపరిహారం వెంటనే, రైతు కుటుంబాలకు 50 లక్షలు వెంటనే, 50 లక్షలు వెంటనే. మీ రాజ్యం ఇదే, మీ రాజ్యం ఇదే, మీ రాజ్యం దోపిడీ రాజ్యం మారాలంటే పోరాటం, దోపిడీ రాజ్యం మారాలంటే ఈ దొంగల రాజ్యం మారాలంటే కుటుంబాలు 50 లక్షలు డిమాండ్ అందుకే. ఇలా ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయినట్టయితే పంటల బీమా పథకం అమలు తలబెట్టి ఏది ఇస్తుందో దాంతో రైతులు ఆదుకుంటామని చెప్పాను. అంతవరకు అమలవుతున్నటువంటి ఒక రైతు బీమా అమలు చేయడంతో పాటుగా రుణమాఫీకి సంబంధించి అంతవరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసింది. కాంగ్రెస్ వస్తే మేము 2 లక్షలు చేస్తామని చెప్పాను. 2 లక్షలు కాదు కదా, అదో సగం కూడా చేయలేదు. ఇవన్నీ పోనీ ఏదైతుందో వాళ్ళు దురుసుగా సంఘటన మన లక్ష్మీపేట ప్రాంతం లోపల నాగరాజు రైతు ఏదైతున్నదో పాపం 4 రోజుల కింద పొలం కోసి ధాన్యం తీసుకొచ్చి ఇక్కడ కళ్ళంలో పోసింది. సరిగ్గా 8 రోజులు 10 రోజుల క్రితం ఇది తూకం ఇచ్చింది. తూకం వేసిన తర్వాత 24 గంటల్లో దాన్ని మిల్కు తరలించాలి. ఆయన కొడుకు ఏది ఎత్తుందో కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాడు. ఇలా ఈ కళ్ళాలలో ఈ ధాన్యం దాని తూకం వేయడానికి తండ్రికి తోడు ఉండడానికి ఆ కొడుకు వచ్చింది. 8 రోజులైనా కానీ తరలించలేకపోవడంతో ఏది ఇస్తుందో నిన్న అకాల వర్షం రాత్రి మేఘాలు దీన్ని ఏదైతుందో జోకిన ధాన్యాన్ని కాపాడుకోవడానికి ఏదైతుందో తండ్రి కొడుకు 2 కవర్లు కప్పని చెప్పి పోతే దురదృష్టం ఆ గోడ కూలి ఇంకొక ఆడ కూడా ఇంకొక 2 రైతులు చనిపోయింది.
ఆడ 20 రోజులైనా కానీ వరి దాని తూకం ఎప్పుడు నాకు ఇద్దరు చనిపోయింది. ఇది ఏదైతుందో కేవలం ప్రకృతి వైఫల్యం గోడ పుడుతుంది కాదు, ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యము, అధికార నిర్లక్ష్యము. మరి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏదైతున్నదో అసలు వాస్తవంగా వరి ధాన్యం అనేది జాప్యం చేస్తే రైస్ మిల్లర్కు అడ్డికి పావు చేరుకు అమ్ముకుంటారు. సరైన సమయంలో తూకం వేస్తే ఎట్టే మద్దతు ధర వస్తుంది. అది 2 కిలోలు 3 కిలోలు అదనంగా తూకం అనేది అదొక అంశం అయిపోయింది. దానితో అసలు తూకం వేయకుంటే ఈ అడ్డికి పావుతే రైస్ మిల్లర్లు ఏదైతున్నదో 1700 1800 అమ్ముకుంటే రైతు దగాపడిపోతున్నాడు. కేవలం రైస్ మిల్లర్లతో కుమ్ముక్కై స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధినేతలు ఏదైతుందో ఇంకో ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ నలుగురు ప్రాణాలు ఉసురు పోస్తుందని చెప్పి అంటున్నా. రేవంత్ రెడ్డి గారు ఏదైతున్నదో మరి ఇవాళ రైతు ప్రభుత్వం అంటారు, ప్రజాపాలన అంటారు, ఒకవైపు రైతు వారోత్సవాలు అంటారు. మరి రైతు వారోత్సవాలు ప్రజాపాలన అని చెప్పంటే అందులో ధాన్యం సేకరణ భాగం అయితే కదా మాకు తెలియదు అని చెప్పండి. రైతు వారోత్సవాలు ప్రజాపాలన అంటే ధాన్యం సేకరణలో భాగస్వామ్యం అవుతుంది. మీరు ధాన్యం సేకరణ దృష్టి కేంద్రీకరించకుండా ఎంతో మిల్లలతో కుమ్ముక్క ఏది సైడ్